హాయ్ అండి, మైసెల్ఫ్ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. మనం హెచ్ఐవి గురించి మీకు చాలా వీడియోస్లో చెప్పాను, అసలు అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది. కాకపోతే కొంతమంది పేషెంట్స్ పెట్టిన మెసేజెస్ కానీ కామెంట్స్ కానీ ఏంటి అంటే, మేడం CD4 తక్కువగా ఉంది, CD4 పెరగాలి అంటే మేము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని కామెంట్స్ పెట్టారు. సో CD4 తగ్గింది అంటే మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, వైరస్ అనేది ఎక్కువైపోయింది మీ బాడీలో. ఏంటంటే మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీని మొత్తం కూడా డ్యామేజ్ చేసేస్తుంది వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యి. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, వైరస్ని డౌన్ చేసేసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తీసుకోవాలి. సో CD4 పెంచుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అండ్ నిద్ర కూడా కరెక్ట్గా పోవడానికి ట్రై చేయాలి. కొంతమంది ఏంటంటే మాకు హెచ్ఐవి ఉంది నన్ను భయపడుతూ ఉంటారు. ఏదో మెడిసిన్ వాడుతున్నా కూడా వాళ్ళకి లోపల అనేది పీస్ఫుల్గా ఉండదు మైండ్గా. సో అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి అండ్ తీసుకునే ఫుడ్ ఏంటి అంటే, వీళ్ళు కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీళ్ళు రెగ్యులర్గా తినే ఫుడ్లో నెయ్యిలో కూడా ఆవు నెయ్యి అండ్ శ్రేష్టమైన గేదె నుంచి దగ్గర తెచ్చిన నెయ్యి, ఈ రెండు మాత్రం యూజ్ చేస్తే చాలా మంచిది. బయట అమ్ముతారు కదా అని చెప్పి ఏవి పడితే అవి తీసుకోకూడదు. సో అందులో కొంచెం కల్తీలు ఉంటాయి. ఇవి తీసుకున్నట్టయితే వీళ్ళకి కొంచెం CD4 కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అన్ని ఫుడ్ తినొచ్చు, అన్ని రకాల ఫుడ్ తినొచ్చు అండ్ వీళ్ళు తినే ఫుడ్ కూడా టైం టు టైం తినాలి అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. వాకింగ్, మెడిటేషన్, లలిత కళలు ఇలాంటి వాటిపైన వీళ్ళు కొంచెం మొగ్గు చూపిస్తే CD4 కౌంట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో CD4 పెరుగుతుందంటే వైరస్ మనల్ని ఏం చేయకుండా ఉంటుంది అండ్ మనం ప్రాపర్గా దీనికి మెడిసిన్ వాడుతూనే ఈ CD4కి నేను చెప్పిన ఫుడ్ కనుక తింటే CD4 అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ కొంతమంది ఏంటి అంటే, CD4 తగ్గితే ఏమవుతుంది అని అడిగారు. CD4 కనుక బిలో 200 ఉంటే మీరు డేంజర్లో పడుతున్నట్టుగా చూసుకోవాలి. CD4 అనేది ఎప్పుడు తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి అండ్ CD4 తగ్గిందంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. సో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏంటంటే మీకు ఇంకా హెచ్ఐవితో పాటు మీకు అదర్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బాడీలో పెయిన్స్ రావడం అండ్ కాఫ్, కోల్డ్, ఫీవర్ రావడం, ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవ్వడం, ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. అందుకని చెప్పి నేను చెప్పే ఫుడ్ తీసుకోండి అండ్ ఈ వైరస్ మీద అండ్ CD4 మీద రెండింటి మీద చూపిస్తుంది. సో ఎవరైనా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు స్క్రోల్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్, ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.